నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ పర్యటన ముగిశాక బేగంపేటకు చేరుకున్న ఏపీ సీఎం కారులో నుంచి అభివాదం చేసిన చంద్రబాబు నాయుడు. ముగిసిన పవన్ వారాహి దీక్ష. 2 దశాబ్దాలుగా చతుర్మాస దీక్షను చేపడుతున్న పవన్ 4 నెలల పాటు కొనసాగుతున్న చతుర్మాస దీక్ష. జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఆగ్రహం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బేగంపేట ఎయిర్పోర్ట్ లో పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. 4సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత బాబు తొలిసారిగా భాగ్యనగరానికి చేరుకున్నారు. విభజన సమస్యల పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బాబు భేటీ కానున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న బాబుకు డప్పులు, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో 2 రోజుల పర్యటన ముగించుకుని బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు నాయుడును తొలుత గజమాలతో సత్కరించారు. అనంతరం బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. సన్ రూఫ్ కార్ నుంచి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సాయంత్రం సుమారు 4 గంటల నుంచే ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులతో బేగంపేట పరిసరాలు పసుపు రంగు అద్దుకున్నాయి. రాత్రి 7 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన బాబుకి పార్టీ నేతలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీగా ర్యాలీ చేపట్టారు. బేగంపేటలో జోరున వర్షం కురుస్తున్న లెక్కచేయని కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు బాబు చేరుకోగానే భారీగా బాణాసంచా కాల్చి స్వాగతం పలికారు. దారి పొడవునా తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు నాయుడుకి అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో వేచి ఉండి స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ముగిసింది. వేద పండితుల మంత్రోచ్చల నడుమ సూర్య ఆరాధన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే ఆయన చతుర్మాస దీక్ష చేయనున్నారు. అధికార బాధ్యతలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరిస్తారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష అమ్మవారి ఆరాధన కలశోద్వాసన కత్రవతో ముగిసింది. ప్రదోష కాలన వేద పండితుల మంత్రోచ్చల నడుమ దీక్షాబద్ధులైన పవన్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఏకహారతి, ద్విహారతి, త్రిహారతి, చతుర్థ, పంచ నక్షత్ర హారతులను అమ్మవారికి సమర్పించారు. అనంతరం కుంభహారతితో వారాహి ఏకదశ దిన ఆరాధనతో ముగించారు. అంతకుముందు దీక్షలో భాగంగా సూర్య ఆరాధన కార్యక్రమాన్ని పవన్ నిర్వహించారు. ఆదిత్య యంత్రం ఎదుట ఆశలైన వేద పండితుల మంత్రోచ్చల నడుమ ప్రత్యక్ష భగవానుడికి పవన్ కళ్యాణ్ ఆరాధించారు. వేద మంత్రోక్త సూర్య నమస్కార ప్రాకారణం పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కు వెను సంబంధిత ఇబ్బందితో సూర్య నమస్కారాలు చేయడం సాధ్యం కాకపోవటం వల్ల మంత్ర సహిత ఆరాధనను పండితులు నిర్వహించారు. పవన్ తర్వాత చతుర్మాస దీక్ష చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. గృహస్థచార రీతిలో ఈ దీక్షను తలపెట్టనున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో దీక్షా వస్త్రాలను ధరిస్తారు. దీక్షా సమయంలో పరిమిత సాత్వికాహారాన్ని స్వీకరిస్తారు. శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతందే వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి అనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మర్దయే వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి ఐశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి దీర్ఘమాయుర్మనుతయేన వర్ధయంతి మేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి. రాష్ట్రంలో పలు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లుగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణకు ఏ మేరకు నిధులు వెచ్చించారో అన్న విషయాన్ని ఆరా తీస్తున్నామని, ఈ ఏడాది ఏ మేరకు నిబంధనలు వెచ్చించగలమో అంచనా వేస్తున్నామని అన్నారు. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టుల నిర్వహణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు. వర్షాకాలంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలవనరుల శాఖ ఇంజనీర్లతో రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులకి చేరనున్న నేపథ్యంలో ప్రాజెక్టులకు వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లో పైన మరియు ప్రాజెక్టుల గేట్లు, లాక్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని
అధికారులను సైతం ఆదేశించినట్లుగా తెలిపారు. ప్రాజెక్టుల పరిధిలోని శివారు ఆయకట్ట భూమికి కూడా సాగునీరు అందే విధంగా కాలువల్లో పేరుకుపోయిన స్టీల్ను చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించే పనులను చేపట్టాలని, అందుకు అవసరమైన నిధులను అంచనాలను కూడా రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లుగా ఆయన తెలిపారు. వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పడుతూ ప్రాజెక్టులో జలవనరులను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకుని ఖరీఫ్లో శివారు భూములకు కూడా సాగునీరు అందజేయాలనే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్వహణ పనులను చేపడుతున్నామని అన్నారు. ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్ట భూములకు ప్రణాళికబద్ధంగా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలను కూడా రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. పులిచింతల ప్రాజెక్టులో తగిన స్థాయిలో నీటి నిల్వ లేకపోవడం, పట్టసీమ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన కారణంగా నేడు కృష్ణా డెల్టాలో త్రాగునీటి సమస్య తలెత్తడానికి కూడా గత ప్రభుత్వమే కారణమని అన్నారు. ఆ జగన్ ప్రభుత్వం యొక్క పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమీక్షా సమావేశాలని సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. అందులో పర్టికులర్గా ఏదైతే డ్యామ్ ఆపరేషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ రైనీ సీజన్లో ఫ్లడ్ సీజన్ కాబట్టి దాన్ని సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో, ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో అనేటువంటి క్యాలిక్యులేషన్స్ లేకపోవడంతో అధికారులు సమర్థవంతంగా ప్రభుత్వం మరి పని చేసుకోలేకపోవడంతో గతంలో మనం చూసాం. ఏదైతే గుండ్లకమ్మ లేదంటే ఏదైతే పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం కానీ, అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో అటువంటివి రేపు ఎక్కడా కూడా కానరాకూడదు. ముందుగానే అటువంటి అత్యవసరమైనటువంటివి, ఎమర్జెన్సీ వంటివి అన్నిటినీ కూడా మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా లాకులకి కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ మరి చీదితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈరోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు, ఆ షట్టర్సు, ఆ లాకులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాటన్నింటినీ కూడా ఎస్టిమేషన్లు చేసి అవి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ పనులకి ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనం పొలాలకు అందించాలని అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీయకపోవడం వల్ల మరి శివారు ప్రాంతాలకి మరి మనకి నీరున్నా కూడా అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, కొన్ని డ్రైన్స్లో అయితే చిన్నపాటి వర్షానికి కూడా ఆ డ్రైన్స్లో సిల్ట్ 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేనిటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో పాటు కొత్తగా రావడానికి ఆసక్తి చూపే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించడానికి మెరుగైన విధానాలతో నూతన ఐటీ పాలసీని తీసుకురానున్నామని వెల్లడించారు. ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో కీలక సమీక్షని చేపట్టారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల ప్రస్తుత స్థితి, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో పాటుగా కొత్తగా రావడానికి ఆసక్తి చూపే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించడానికి మెరుగైన విధానాలతో నూతన ఐటీ పాలసీని తీసుకురానున్నామని, ఇందుకోసం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో ఉన్న పోర్టల్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్లగ్ అండ్ ఫ్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందులు వెళ్లారు. అక్కడ ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు బయలుదేరి వెళ్లారు. 3 రోజుల పాటు ఆయన పులివెందుల్లోనే ఉంటారు. జూలై 8న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఏపీకి రావాల్సిన ప్రతి హక్కును చంద్రబాబు నాయుడు సాధించాలని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అడిగారు. నితీష్ కుమార్ బీహార్ కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. మరి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు.
వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అడిగారు. నితీష్ కుమార్ బీహార్కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. మరి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎందుకు అడగటం లేదు? తల్లికి వందనం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఇస్తామన్న 1500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు అంటూ టీజేఆర్ ప్రశ్నించారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు. అదే ప్రధానమంత్రి, అదే నరేంద్ర మోడీ గారు, అదే ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మీరు సాధించుకునే శక్తి ఉంది. ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా. మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ 4,12,12 మంది ఓటర్లు ఉంటే మీకు 1,53,84,576 మంది ఓట్లేశారు. మాకేమో 1,32,84,134 మంది ఓట్లేశారు. మాకు 40% మంది ఓట్లేశారు. మాతో జనం ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీకు ఓట్లేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే. ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాల అమలులో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని. ఈ రోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్లు ఎలా కూల్చొచ్చో మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు. జగన్ తీరు మారటం లేదు, ప్రజలే మళ్లీ బుద్ధి చెప్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జగన్ విధ్వంసకారులను వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ చనిపోతే పట్టించుకుని జగన్ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జైల్లో ఉన్న ఖైదీని కలవటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ తీరుతో బీసీలు 16,000 మంది రాజ్యాధికారం కోల్పోయారని ఆరోపించారు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే తీసుకుంటామని, అవాకులు చవాకులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. 2029లో కూడా ప్రజల మన్ననలతో మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. క్రిస్టియన్ మైనార్టీల భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, వైసీపీ నేతల కబంధాల హస్తాల నుంచి వాటిని విడిపిస్తామని ప్రకటించారు. అన్నా క్యాంటీన్లు మూసిపండి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఆ రోజు కూడా చెప్పాం, మీకు అన్నా క్యాంటీన్ ఇష్టం లేకపోతే మీ తండ్రి గారి పేరు పెట్టుకొని రన్ చేయమని చెప్పేసి, కానీ మూయొద్దని చెప్పాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేశారు. ఇంతకంటే మీకు చెప్పాలా, మీకు ఎందుకు ఇంటికి పంపించారని చెప్పడానికి? ఇంతకంటే సాక్షులు కావాలని అడుగుతున్నాం. ఇదే కాకుండా సుమారు 14 లక్షల ఎకరాలు ఎసైన్ భూములు కబ్జా చేసినటువంటి తీరు. అందుకే ఈరోజు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, గమనించారు, కనుకనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే మీరు ఈ 23 రోజుల్లోనే ఈ ఒక పద్ధతి కూడా లేకుండా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం 30 లక్షల ఆయకట్టును తీసుకొచ్చేటువంటి పోలవరాన్ని విధ్వంసం చేసి పడేశారు. ఇది కేవలం పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం, అందులో కాంట్రాక్టర్లు అందరినీ ఇబ్బంది పెడతాని కోసం. ఎంతమంది కాంట్రాక్టర్లు మీ తీరు వల్ల మరి ప్రాణాలు కోల్పోయారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఈ మీడియా ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నాయకుడు ఆదర్శంగా లేకపోతే, ఒక పద్ధతి ఉన్నటువంటి లేకపోతే వాళ్ళ వెనకాల క్రిమినల్సే ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, మంచి వాళ్ళు కూడా క్రిమినల్స్గా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుకనే నాయకుడు ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మాకు పార్టీ నడుపుతున్నాం కనుక, పార్టీలో ఉన్నాం కనుక మాకు ఒక ప్రజల యొక్క ఆవేదన అర్థమవుతుంది, ఎప్పుడు రాజకీయ నాయకులు మారుతారని. కనుక మేము ఆదర్శంగా ఉండాల్సినటువంటి, పార్టీ నడిపేటటువంటి అధ్యక్షులైనా సరే ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ఇదే కాకుండా ప్రజా రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని విధ్వంసం, 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల యొక్క కన్నీరు పెట్టుకునేటట్టుగా గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి తీరును కూడా మనం ఒకసారి గమనించాలి. ఇప్పుడు మనం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ విధానపరమైన నిర్ణయాలు ఏదైతే తీసుకున్నావో దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టసభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అమరావతి కోసం 33,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది, మేము పూర్తి మద్దతు ఇస్తామన్నటువంటి వ్యక్తి తీరా అధికారంకి వచ్చిన తర్వాత రైతులందరినీ ఇబ్బంది పాలు చేసి అమరావతిని విధ్వంసం చేసినటువంటి తీరు ఇవన్నీ ప్రజలు గమనించలేదనుకున్నారా? ప్రజలందరూ గమనించారు కనుకనే మిమ్మల్ని ఈరోజు ఇంట్లోకి పంపించారన్న సంగతి మీరు గమనించాలి. అణగారిన వర్గాల ప్రజల హక్కులకై మేధా పట్కర్ పోరాడుతున్నారని, ఆదివాసుల హక్కుల పరిరక్షణ, దళితులపై దాడులను వ్యతిరేకిస్తూ రాజీలేని పోరాటం చేస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. మేధా పట్కర్ కు 5 నెలల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ, ఎప్పుడో జరిగిన పరువు నష్టం అంశంపై సరైన సాక్ష్యాలు లేకపోయినా మేధా పట్కర్ కు కోర్టు శిక్ష విధించడం సరికాదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న మేధా పట్కర్ పట్ల కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అన్నారు. 3వ అధికారంలోకి వచ్చాక మార్పు వస్తుందని ఆశించిన బీజేపీలో ఏమీ మార్పు రాలేదని అన్నారు. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం అని మర్చిపోయి బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చినట్టు భావిస్తున్నారన్నారు. మేధా పట్కర్ అంశంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని అన్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతూ ఉన్నటువంటి పర్యావరణ విధ్వంసం, ఆదివాసీలను అక్కడి నుంచి తరలించటం, దళితులపైన దాడులు, నగరాలలో ఒక చిన్న గూడు వేసుకున్నటువంటి వలస వచ్చినటువంటి పేద కార్మికులు, వారందరి పక్షాన కూడా రాజీలేని పోరాటం చేసినటువంటి వ్యక్తి మేధా పట్కర్ గారు. ఆవిడ నర్మదా బచావో ఆందోళన సందర్భంగా ఆ నర్మదా సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టడం వలన ఏ విధంగా ఆదివాసీల యొక్క మనుగడకి నష్టం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది, మరి వాళ్ళకి న్యాయం చేయకుండా డ్యాములు కట్టి నీరు అందించి అదంతా అవసరమే, అదొక అంశం. కానీ అదే సమయంలో ఈ ఆదివాసీల హక్కులు కూడా పరిరక్షించబడాలి అనేటటువంటి ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన ఫలితంగానే అనంతర కాలంలో నిర్వాసితుల యొక్క సమస్యలను కూడా తప్పనిసరిగా పరిష్కరించాలి అనేటటువంటి విధానం కూడా రూపొందించబడింది. ఆ రోజులలో అట్లా ఉద్యమం జరుగుతూ ఉండగా, ఆ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ గవర్నర్గా ఉన్నటువంటి వికే సత్యనారాయణ ఆయన అప్పట్లో ఒక స్వచ్ఛంద సంస్థకి అధ్యక్షుడిగా ఉండి నర్మదా బచావో ఆందోళనని తప్పుపడుతూ కొన్ని ప్రకటనలు చేయటం, పత్రికల్లో కొన్ని వార్తలు రాయించటం, వాటిపైన ఆవిడ రియాక్ట్ అయ్యి ఆవిడ మాట్లాడిన దానికి ఇప్పుడు అప్పట్లోనే అతను ఒక కేసు పెట్టాడు. అది ఇప్పుడు అతను లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండటంతో ఆవిడకి 5 నెలల జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు జరిమానా విధించినటువంటి చాలా అమానవీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం జరిగింది. దీనిని అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా మన సిపిఎం నాయకులు వైవీరావు గారు, అట్లాగే మన రాష్ట్ర సిపిఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, అలాగే రైతు కూలీ సంఘం నాయకురాలు ఝాన్సీ గారు, వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నోరు తెరిస్తే అబద్దాల పుట్ట అని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. మనీ లాండరింగ్ కేసులో 40,000 కోట్ల కొల్లగొట్టిన జగన్ పై 11కు పైగా ఛార్జ్ షీట్లు ఉన్నాయని, మొన్నటి వరకు ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వీడియోతో మాట్లాడారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మంచివాడు అయిపోతాడా అని ప్రశ్నించారు.
ఒక రిమాండ్ ఖైదీని ఎన్నో కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న మరో ముద్దాయి జగన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మిలాఖాత్ అయ్యారని సెటర్లు గుప్పించారు. ఇద్దరు ముద్దాయిలు కలిసి జైల్లో దాదాపు 22 నిమిషాల పాటు యోగక్షేమాలు మాట్లాడుకున్నారని విమర్శించారు. జగన్ రెడ్డికి తాను చేసిన నేరం ఈవీఎం బాక్స్ ధ్వంసం చేయడం గురించి పిన్నెల్లి చెప్పారా అని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ముందు పిన్నెల్లి నేరం ఒప్పుకున్నారని కోర్టులో కాకుండా బయట నేరం ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కమిషన్ అవుతుందని చెప్పారు. కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అదే చేశాడు. ఇక్కడైనా నేను నేరం చేశాను, అదే పాపం బాలుడు, అతను మంచివాడు, 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచిన మంచివాడు, 4 సార్లు గెలిస్తే మంచివాడు అన్నట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో. కొంతమంది దొంగలు దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసులు ఉన్న వ్యక్తి, 48,000 కోట్ల రూపాయలు అన్యాయకాంతం చేశాడన్న వ్యక్తి, 5-6 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్. అందుకని గెలిచాడు కాబట్టి మంచివాడు అంటానికి లేదని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, 4 సార్లు గెలిపించారు. అతని మీద దొంగ కేసు, ఏం కేసు దొంగ కేసు పెట్టారు? యూ టెల్ మీ వన్. ఈవీఎం బద్దలు కొట్టాను నేనని అతనే నీకు చెప్పాడు. హీ మేడ్ అన్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. అతను సిఐ మీద తిరగబడ్డాడని సిఐ గారు చెప్పారు. ఎన్నో కేసులు ఉన్నాయి అతని మీద. అతను ఘోరాతి ఘోరమైన ఒక సంఘ విద్రోహ శక్తి అతను. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక నరహంతకుడు లాంటివాడు. అతను ఒక భయానకమైన సంఘ విద్రోహ శక్తి. అతన్ని మంచివాడు, బాలుడు, నాకు అత్యంత అయ్యుండొచ్చు. ఇటువంటి వ్యక్తులంతా మీకు సన్నిహితులు అయ్యుండొచ్చు. సన్నిహితుడు కాదు అని నేను అంటలేదు. నేను అతన్ని కూడా మీరు మంచివాడని ప్రస్తావిస్తే ఎలాగని చెప్తున్నా. మీరు ఎంత అవగాహన కలిగిన వ్యక్తి మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకే వచ్చాను. చాలామంది మా వాళ్ళు మాట్లాడారు. నేను ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ని అడుగుతున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయండి. జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నేరం చేసినట్టు ఒప్పుకున్నాడా? మీ దగ్గరనే అడగండి, ఆయన్ని చెబుతాడు కదా. దట్ ఈస్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీ పర్యటన ముగిశాక బేగంపేటకు చేరుకున్న ఏపీ సీఎం. కారులో నుంచి అభివాదం చేసిన చంద్రబాబు నాయుడు. ముగిసిన పవన్ వారాహి దీక్ష. 2 దశాబ్దాలుగా చతుర్మాస దీక్షను చేపడుతున్న పవన్. 4 నెలల పాటు కొనసాగుతున్న చతుర్మాస దీక్ష. జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.